హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ వార్తలు నిలిచింది. హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్, దేశంలోనే మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ సంబంధిత అంశంతో ఈరోజు కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. కేరళ రాష్ట్రం. సో ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో కేరళ రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. ఇండియాస్ ఫస్ట్ హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? కేరళ రాష్ట్రం. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకొని, ప్రముఖ ఇన్స్టిట్యూషన్, అదేంటంటే శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం వేదికగా పనిచేస్తున్న ఒక ప్రముఖ సంస్థ, ప్రముఖ ఇన్స్టిట్యూషన్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సంస్థ అని గుర్తుంచుకోండి. ఎప్పుడైనా పోటీ పరీక్షలో శ్రీ చిత్ర తిరునాల్ ఈ పదాలు గనక మీకు కనిపించాయనుకోండి, బ్లైండ్ గా ఫాలో అవ్వండి, అది కేరళ రాష్ట్రానికి సంబంధించిన అంశం అని. శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం కదా. సో ఇక్కడ ఏర్పాటైన హార్ట్ ఫెయిల్యూర్ బ్యాంక్ అనేది ఈరోజు దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తలు నిలిచింది. ఇక్కడ ఇంకొక అంశాన్ని గుర్తుంచుకోండి, కేర్. కేర్ యాక్రోనిమ్ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్. సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ అండ్ ఎక్సలెన్స్ అనేది మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోని అంశం. మనకు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక ప్రత్యేక విభాగం ఉంటుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో, శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏర్పాటైన మొట్టమొదటి హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ యొక్క ఉద్దేశం ఏంటి అంటారు. ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో చూడండి, హృద్రోగ సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. కొన్ని లక్షల్లో, కొన్ని కోట్ల మంది ఉన్నారు. అలా హృద్రోగ సమస్యలు అనేవి రకరకాలుగా ఉంటాయి. కొంతమందికి హార్ట్ స్టంట్సే కావచ్చు, కొంతమందికి పుట్టుకతోటే వాల్స్ లో ప్రాబ్లం ఉండొచ్చు. అలాంటివి ఏవైతే ఉంటాయో, హృద్రోగ సమస్యలు ఏవైతే ఉంటాయో, హృద్రోగ సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి సంబంధించి బ్లడ్ శాంపిల్స్ ని, అట్ ద సేమ్ టైం వారికి సంబంధించి బయాప్సీ రిపోర్ట్స్ ఉంటాయి కదా, బయాప్సీ రిపోర్ట్స్ కానివ్వండి, అండ్ డిఎన్ఏ శాంపిల్స్ కానివ్వండి, వీటన్నిటిని స్టోర్ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటైన ఒక బయో బ్యాంక్. హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ అంటే ఏంటి? హృదయం. ఫెయిల్యూర్ అంటే హృదయ సమస్యలను గుర్తుంచుకోండి. హృదయ సమస్యలపై అధ్యయనం చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారి హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది? కేరళ రాష్ట్రం. ఏ సంస్థ పరిధిలో ఏర్పాటైంది? శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎవరి సహకారంతో, ఎవరి సౌజన్యంతో ఏర్పడింది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో ఏర్పాటైన ఒక ప్రత్యేకమైన హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ గుర్తుంచుకోండి. ముఖ్యంగా హృదయానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిపైన అధ్యయనం చేయడం ద్వారా వాటికి ట్రీట్మెంట్స్ ఏ రకంగా ఇవ్వచ్చు, ఏ రకమైన మెడిసిన్స్ మనం సజెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి అన్నిటిపైన కూడా పరిశోధన చేస్తారు అన్నట్టు. జస్ట్ హృద్రోగ సమస్యలకి సంబంధించి అధ్యయనం చేయడానికి ఎవరైతే హార్ట్ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారు ఉన్నారో, హృద్రోగ సమస్యల బారిన పడేవారు ఉన్నారో, వారి సమ్మతి మేరకు వారి యొక్క బ్లడ్ శాంపిల్స్, డిఎన్ఏ శాంపిల్స్ అండ్ బయాప్సీ రిపోర్ట్ కానివ్వండి, ఈసీజీ రిపోర్ట్స్ కానివ్వండి, వాటన్నిటిని కూడా భద్రపరచడానికి ఒక ప్రత్యేకమైన బయో బ్యాంక్ ఏర్పాటైంది. అదే హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్. కేరళ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి అని గుర్తుంచుకొని, ఏ ఇన్స్టిట్యూట్ పరిధిలో ఏర్పాటైంది? శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, మెడికల్ సైన్స్ పరిధిలో ఏర్పాటైంది. ఎవరి సౌజన్యంతో ఏర్పడింది? డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటైందని గుర్తుంచుకోండి. అలా ఇటీవల మొట్టమొదటి, ఏకైక, తొలి అనే పదాలతో ఏ అంశాలైతే వార్తలు నిలిచాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. రానున్న పోటీ పరీక్షలో అలాంటి అంశాలపైన ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇటీవల దేశంలోనే మొట్టమొదటి సోలార్ ట్రైన్ సంబంధిత అంశంతో కేరళ రాష్ట్రం వార్తలు నిలిచింది. అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనగానే భారతదేశంలో విద్యకి సంబంధించి ఏ టాపిక్ అయినా కూడా కేరళ రాష్ట్రం వార్తలు నిలుస్తుంది. 100% లిటరేట్ స్టేట్. అలాగే ఇటీవల నమత్ బసై అనే ఒక ప్రత్యేక కార్యక్రమం గురించి మనం చూసాం. నమత్ బసై, గిరిజనులు ఎవరైతే ఉంటారో కేరళ రాష్ట్రంలో, ఆ గిరిజనుల కోసం మాతృభాష, గిరిజనులకు ఒక్కొక్క భాష ఉంటుంది కదా, గిరిజనుల కోసం మాతృభాషలోనే విద్యను అందిస్తున్న రాష్ట్రం కేరళ. ఆ ప్రోగ్రాం పేరేంటి? నమత్ బసై. అండ్ ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో విద్యా వ్యవస్థ మొత్తం వచ్చింది కాబట్టి
ఫస్ట్ బెల్ కైట్ విక్టర్స్ విద్యకి సంబంధించి ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంబంధించి కేరళ రాష్ట్రం వార్తలు ఇచ్చింది. అండ్ ఇటీవల కృషికర్ణ అనే ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ వార్తలు ఇచ్చింది. కేరళ రాష్ట్రంలో గ్రీన్ హౌసెస్ పాలీ హౌసెస్ కి ప్రత్యేక ప్రోత్సాహం కల్పించడం. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి పాములు పట్టేవారు ఎవరైతే ఉంటారో స్నేక్ క్యాచర్స్ ఉంటారు కదా, పాములు పట్టేవారు, వారి కోసం కూడా ప్రత్యేక శిక్షణను నిర్వహిస్తున్న రాష్ట్రము మనకు కేరళ రాష్ట్రం. అలా ఇటీవల కేరళ రాష్ట్రం చాలా విషయాల్లో మొట్టమొదటి అనే అంశం వార్తలు ఇచ్చింది. ఎగ్జాంపుల్, GST పై సెస్ విధిస్తున్న దేశంలోనే మొట్టమొదటి ఏకైక రాష్ట్రము కేరళ రాష్ట్రం. ఇటీవల 2018లో సంబంధించిన విపత్తులు ఏవైతే ఉంటాయో ఆ విపత్తుల కారణంగా, సో వీటన్నిటిని లింక్ చేసుకోండి. కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల మహిళా సంబంధిత అంశాలు చాలా వార్తలు ఇచ్చాయి. పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, అండ్ కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారు ఒక రోజు నిరాహార దీక్ష చేశారు. మహిళా సమస్యలకి సంబంధించి నిరాహార దీక్ష దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఒక గవర్నర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఒక రాష్ట్రంలో నిరాహార దీక్ష చేయడం ద్వారా చర్చనీయాంశమయ్యారు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా లింక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ శ్రీ చిత్ర తిరునాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు కూడా చాలాసార్లు ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఇన్నోవేషన్స్ తో వార్తలు ఇచ్చారు. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం ఏప్రిల్ మాసంలో కోవిడ్ మ్యాట్స్ ని తయారు చేసి వార్తలు ఇచ్చారు. కోవిడ్ మ్యాట్ యొక్క ఉద్దేశం ఏంటి, ఇలాంటి అంశాలపైన ప్రత్యేకత చూపండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక హెల్త్ రిలేటెడ్ అంశంతో తమిళనాడు రాష్ట్రం వార్తలు నిలిచింది. హెల్త్ రిలేటెడ్ అన్ని కూడా ఇక్కడ లింక్ చేస్తున్నాను. సో తమిళనాడు రాష్ట్రం, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు, ఎంకే స్టాలిన్ గారు. సో ఎంకే స్టాలిన్ గారు డిఎంకే అధినేత. ఇటీవలే నూతన ముఖ్యమంత్రిగా మనం చూడడం జరిగింది. తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందిన పార్టీ డిఎంకే అధినేత అయిన ఎంకే స్టాలిన్ గారు కూడా ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నారు. ఈ రోజు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం వైద్య సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చింది, ప్రజల ఆరోగ్యానికి సంబంధించి. అదేంటంటే మక్కలై తేడి మారుతువం మక్కలై తేడి మారుతువం. ఇది యాక్చువల్ గా తమిళ్ వర్డ్, తమిళ్ సెంటెన్స్ గుర్తుంచుకోండి. మక్కలై తేడి మారుతువం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని, ప్రత్యేకమైన ప్రాజెక్టు, ప్రత్యేకమైన స్కీమ్ ని నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారు కృష్ణగిరిలో ప్రారంభించారు. కృష్ణగిరి అనే ఒక జిల్లా. యాక్చువల్ గా ఈ మక్కలై తేడి మారుతువం ఈ తమిళ్ సెంటెన్స్ కి అర్థం ఏంటంటే ఇంటి వద్దే వైద్య సేవలు అన్నట్టు. ఇంటి వద్దే వైద్య సేవలు అంటే అర్థం ఏంటంటే మనకి ఏమవుతుంది, ఇప్పుడు చూడండి, ఇంటి వద్దకి వచ్చి డోర్ టు డోర్ లేదా డోర్ స్టెప్ ట్రీట్మెంట్ అనొచ్చు. రాష్ట్రంలో ఎవరైతే నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ బారిన పడ్డారో, ఎవరైతే రకరకాల వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వారు, ముఖ్యంగా 45+ ఇయర్స్ 45 సంవత్సరాల పైబడిన వారు ఎవరైతే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బారిన పడి రకరకాల వ్యాధుల బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వారికి కావాల్సిన వైద్యాన్ని ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇంటి వద్దకే వచ్చేసి వారికి కావలసిన ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం కానివ్వండి, మెడిసిన్స్ ని సజెస్ట్ చేయడం కానివ్వండి, అవసరమైతే మెడిసిన్స్ ని కూడా డిస్ట్రిబ్యూట్ చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం మక్కలై తేడి మారుతువం. మక్కలై తేడి మారుతువం అని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామినేషన్ లో ఇస్తే గనక గుర్తుపట్టే విధంగా ఉంటే సరిపోతుంది. ఇటీవల డోర్ స్టెప్ మెడికల్ ట్రీట్మెంట్ అంటే ఇంటికే వచ్చి వైద్య అవసరాలు తీర్చే ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాం పేరు మక్కలై తేడి మారుతువం. సంబంధిత అంశంతో ఏ రాష్ట్రం వార్తలు ఇచ్చిందంటే మనకు తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఈ ప్రాజెక్టు కోసము 242 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున విడుదల చేయడం జరిగింది. దాదాపు తమిళనాడు రాష్ట్రంలోని 30 లక్షల కుటుంబాల నుండి 1 లక్ష కుటుంబాల అందరి కుటుంబాలకి కావాల్సిన వైద్య సహకారాన్ని అందిస్తుందట రాష్ట్ర ప్రభుత్వం. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల తమిళనాడు రాష్ట్రం తరచూ వార్తలు ఇస్తుంది. కురువై కల్టివేషన్ అని చెప్పేసి కావేరీ డెల్టా ప్రాంతానికి సంబంధించిన ఒక అంశాన్ని చూసాము. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్, రానున్న పోటీ పరీక్షల్లో తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ గురించి అడుగుతారు. ఇటీవల 5 ఆర్థికవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆర్థికవేత్తలు ఎవరైతే ఉంటారో, జీన్ బ్రెజ్ గారు కానివ్వండి, ఎఫ్టర్ డఫ్లో గారు కానివ్వండి, అండ్ రంగరాజన్ గారు కానివ్వండి, అలాంటి ప్రముఖ ఆర్థికవేత్తల బృందం ఒకటి ఏర్పడింది, ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు. ఆ టాపిక్ ని ప్రత్యేకంగా చూడండి, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఆ టాపిక్ సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. సో అలా తమిళనాడు రాష్ట్రం ఈరోజు ఒక ప్రత్యేకమైన డోర్ స్టెప్ మెడిసినల్ ఫెసిలిటీస్ అనే ఒక అంశంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మెడిసిన్ కి సంబంధించి లేదా వైద్య సంబంధిత అంశం, COVID-19 వ్యాక్సినేషన్ సంబంధించి
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒక కీలక ప్రకటన వార్తలు ఇచ్చింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కి సంబంధించి అంటున్నాను. ప్రస్తుతం వ్యాక్సినేషన్ అనేది దాదాపు మ్యాండేటరీ అనుకోవాలి. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో కరోనా బారిన పడ్డా కూడా ఈజీగా సులభంగా కోలుకోగలుగుతున్నారు. అలాంటి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. 18+ ఇయర్స్ వారందరికీ కూడా భారత ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తుంది. కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నారంటే, ఎగ్జాంపుల్ మన భారతదేశం ఇండియా ఫెడరల్ సిస్టమ్ చూస్తూ ఉంటాం కదా, రాష్ట్రాలలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ప్రభుత్వం ఉంది. అలా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందనుకోండి, తెలంగాణ రాష్ట్రం నుండి వచ్చే ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి RT-PCR నెగిటివ్ రిపోర్ట్ అడుగుతున్నారు. RT-PCR టెస్ట్ మనందరికీ తెలుసు. RT-PCR లో యాక్యురేట్ గా తెలుస్తుంది మనకు కరోనా లోపల వ్యాధి ఉందా, వైరస్ ఉందా లేదని చెప్పేసి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ చాలాసార్లు మనం చూస్తున్నాం. RT-PCR టెస్ట్ అనేది జెన్యూన్ గా ఉంటుంది. అదే మనకు స్పాట్ టెస్ట్ ఉంటుంది కదా, యాంటీజెన్ టెస్ట్ కానివ్వండి, ర్యాపిడ్ టెస్ట్ లో అంత యాక్యురేట్ గా ఉండకపోవచ్చు, వస్తుంది బట్ అంత యాక్యురేట్ గా రాదు. కానీ RT-PCR లో మాత్రం 100% యాక్యురేట్ గా ఉంటుంది. అలాంటి RT-PCR టెస్ట్ ఏం చెప్తుంది మనకు, కరోనా వైరస్ మన శరీరంలో ఉందా, కరోనా వ్యాధి గ్రస్తునా కాదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాంటిది ఒక రాష్ట్రం నుండి వ్యక్తి ఇంకొక రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటే కొన్ని రాష్ట్రాలు మ్యాండేటరీ చేసిన నిబంధన ఏంటంటే, ఖచ్చితంగా RT-PCR నెగిటివ్ రిపోర్ట్ చూపించాలి. నెగిటివ్ అంటే ఏంటి అంటే వారికి కరోనా వ్యాధి లేదు, కరోనా వ్యాధి గ్రస్తులు కాదు అని చెప్పేసి ఒక రిపోర్ట్ చూపించాలి RT-PCR. సో ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కి మరింత బలం ఇవ్వాలని చెప్పేసి, వ్యాక్సిన్ ఎక్కువ మంది తీసుకోవాలని చెప్పేసి ఒక కీలకమైన ప్రకటన చేసింది. అదేంటంటే, ఇక మీదట ఎవరైతే భారత పౌరులు డబుల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారో, అది ఏ వ్యాక్సిన్ అయినా సరే, మనకు కోవిషీల్డ్ కానివ్వండి, కోవాక్సిన్ కానివ్వండి, డబుల్ డోస్ పూర్తయిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వారికి ఎలాంటి RT-PCR నెగిటివ్ రిపోర్ట్ అన్నది అవసరం లేదు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబుల్ డోస్ అయిపోయిందంటే వాళ్ళ లోపల ఆటోమేటిక్గా యాంటీబాడీస్ అనేవి డెవలప్ అవుతాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ మరింత వేగవంతం చేయడం, వ్యాక్సినేషన్ కి మరింత బలం ఇవ్వాలని చెప్పేసి, సో కోవిడ్-19 వ్యాక్సినేషన్ డబుల్ డోస్ పూర్తయిన వారికి ఎలాంటి RT-PCR సర్టిఫికేట్ ని నెగిటివ్ ని అడగకూడదు అని రాష్ట్రాలన్నిటికీ కూడా ఈరోజు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు మనకి మన్సుఖ్ మాండవీయ గారు. సో ఇటీవల మంత్రివర్గం మారడం జరిగింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ అని గుర్తుంచుకోండి. నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ ఇది ఏదైతే ఉంటుందో భారత ప్రభుత్వానికి ఇటీవల కొన్ని కీలకమైన సూచనలు చేసింది. అదేంటంటే, కోవిడ్-19 వ్యాక్సినేషన్ డబుల్ డోస్ పూర్తయిన వారికి ఎక్కువ మొత్తంలో యాంటీబాడీస్ డెవలప్ అవుతున్నాయి. అలా యాంటీబాడీస్ డెవలప్ అయినాయి అంటే కరోనా అంత ప్రమాదకరంగా ఉండదు. సో ఇలాంటివి ఏదైతే ఉంటాయో ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని, ఇక డబుల్ డోస్ వేసుకున్నాక కూడా వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వము మీ దగ్గర RT-PCR నెగిటివ్ రిపోర్ట్ ఏదంటే డబుల్ ఖర్చుతో కూడుకున్న పని. RT-PCR టెస్ట్ అంటే మన అందరికీ తెలుసు, కొంత ఖర్చుతో కూడుకున్న పని. సో ఇలాంటి అంశాలు RT-PCR నెగిటివ్ రిపోర్ట్ అనేది అవసరం లేదు, డబుల్ డోస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ పూర్తయిన వారికి అని చెప్పేసి కేంద్ర మంత్రిత్వ శాఖ ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు. సో అలా కోవిడ్-19 వ్యాక్సినేషన్ వైద్య సంబంధిత అంశం మరొకటి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఈ ప్రిజన్ అనే అంశం మరొకసారి వార్తలు నిలిచింది. ఈ ప్రిజన్ అంటే ఏంటి, జైలు. సో జైళ్ళకి సంబంధించి ఈ ప్రిజన్ అనే కాన్సెప్ట్, యాక్చువల్గా ఈ ప్రిజన్ ప్రోగ్రామ్ అనేది కొత్తదేం కాదు, పాతదే, ఆల్రెడీ దేశవ్యాప్తంగా అమలవుతుంది. ఈ ప్రిజన్ కాన్సెప్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే కంప్యూటరైజేషన్ ఆఫ్ ఆల్ జైల్స్ ఇన్ ఇండియా. కంప్యూటరైజేషన్ ఆఫ్ ఆల్ జైల్స్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలోని అన్ని జైళ్ల సమాచారము, జైళ్లలో జరుగుతున్న అంశాలన్నిటి కూడా కంప్యూటరైజ్ చేయడం అన్నట్టు, కంప్యూటరీకరణ చేయడం. అలాంటి ఈ ప్రిజన్ ప్రోగ్రామ్ కోసం, ఈ ప్రిజన్ ప్రాజెక్ట్ కోసం నిన్నటి రోజున మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు, అమిత్ షా గారు 99.49 crores ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విడుదల చేశారు. ఇక్కడ ఒక కీవర్డ్, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అంటున్నాను. మనందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో ఉండే జైళ్ళకి సంబంధించిన అంశం ఏ జాబితాలోని అంశం అంటారు. మనందరికీ తెలుసు రాజ్యాంగంలో మనకు షెడ్యూల్ 7 ఉంటుంది, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర జాబితా
కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా అని చెప్పేసి, యూనియన్ అండ్ స్టేట్ కాన్కరెంట్ లిస్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కల్పించబడిన అధికారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కేంద్ర జాబితాలో మనం చూడడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ డిఫెన్స్, రక్షణ శాఖకు సంబంధించి, ఏవియేషన్ కి సంబంధించి, కరెన్సీకి సంబంధించి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి. వాటిపైన చట్టాలు కేంద్రాలే చేస్తాయి. అదే రాష్ట్ర జాబితా అంటే ఏంటి? రాష్ట్ర జాబితా ఈ లిస్ట్ లో ఏ అంశాలైతే పేర్కొనబడ్డాయో ఆ అంశాలపైన రాష్ట్రాలకి 100% అధికారం ఉంటుంది, చట్టాలు చేసే అధికారం ఉంటుంది. అలా రాష్ట్ర జాబితా అనగా ఎగ్జాంపుల్ ఏంటి? ఎగ్జాంపుల్ తెలంగాణ స్టేట్ పోలీస్ అంటాం, అంటే పోలీసు శాఖ అనేది రాష్ట్ర జాబితా అంశం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీస్ అంటాము, మహారాష్ట్ర పోలీస్ అంటాం. సో అలా పోలీస్ డిపార్ట్మెంటే కానివ్వండి, అండ్ ఒక రాష్ట్రంలోని జైల్స్ ఏవైతే ఉంటాయో జైళ్ల శాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వ జాబితాలోని అంశం. అందుకోసము రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సింది ఏంటంటే ఈ ప్రిజన్ ప్రాజెక్ట్ ని అత్యంత తొందరలో పూర్తి చేయండి. ఈ ప్రిజన్ అంటే ఏంటి? ప్రతి రాష్ట్రంలో ఉండే జైళ్ళు ఏవైతే ఉంటాయో ఆ జైళ్ల పైన అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఈ ప్రిజన్ ని పూర్తి చేయాలి. ఈ ప్రిజన్ అంటే ఏంటి? ఆ రాష్ట్రంలో ఉండే అన్ని జైళ్ళు ఏవైతే ఉంటాయో ఆ అన్ని జైళ్ళకి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా ఆన్లైన్ విధానంలో చేయడం, అండ్ జైలుకి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ లింకప్ చేయడం, అంటే జైలు శాఖకి పోలీస్ డిపార్ట్మెంట్ రెండింటి కూడా లింకింగ్ చేయడం అన్నట్టు ఆన్లైన్ విధానంలో. ఎట్ ద సేమ్ టైం ఈ కోర్టు విధానాన్ని ఈ ప్రిజన్ తో లింకింగ్ చేయడము. ఎట్ ద సేమ్ టైం ప్రిజన్ హాస్పిటల్స్, ఎవరైతే జైలులో ఉండే ఖైదీలు ఉంటారో ఆ ఖైదీలకి కావాల్సిన వైద్య సేవలు కావాలంటే దానికి కూడా ఆన్లైన్ విధానం, టెలిమెడిసిన్ సౌకర్యాలను కూడా పూర్తి చేయడం. అలా ఈ ప్రిజన్ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చింది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ ఎక్కడ ఉంది? బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది, కర్ణాటక రాష్ట్రంలో. వారు ఏమని సిఫార్సు చేశారంటే జైలులో ఉండే ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి మానసికంగా దృఢంగా ఉండాలి, వారి సమాచారం ప్రపంచానికి తెలియాలి. ఎట్ ద సేమ్ టైం ఆ జైలులో జరుగుతున్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ ఇష్యూని కూడా ఆన్లైన్ విధానం తీసుకురావాలి. ఎగ్జాంపుల్ జైలు శాఖలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, అండ్ జైలుకి సంబంధించి ఎంతమంది ఖైదీలు ఉన్నారు, వారి యొక్క డేటా కానివ్వండి, వారు జైలులో చేస్తున్న పనులు ఏంటి, వీటన్నిటిని కూడా ఈ ప్రిజన్ లో అనే ప్రత్యేక పోర్టల్లో ఆ సమాచారాన్ని పొందుపరచడం అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ మనందరికీ తెలుసు జైలు అనేవి ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న ఎగ్జాంపుల్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి జైల్ ఏటీఎం అనే ఒక కాన్సెప్ట్ వార్తలు నిలిచింది. జైల్ ఏటీఎం అంటే జైలులో ఉండే ఖైదీలు ఎవరైతే ఉంటారో ఆ ఖైదీలకు కావాల్సిన సౌకర్యాలు ప్రొవైడ్ చేయడానికి ఏటీఎం మిషన్స్ ని ఏర్పాటు చేసింది. ఏ జైలు? మనం గడిచిన సంవత్సరం డిసెంబర్ మాసంలో మీకు చెప్పాను, డిసెంబర్ 2020లో జైల్ ఏటీఎం అనగానే పూర్నియా సెంట్రల్ జైల్ గుర్తుకు రావాలి. పూర్నియా సెంట్రల్ జైల్ అనగానే ఏ రాష్ట్రము? బీహార్ రాష్ట్రం. అండ్ ఇటీవల జైల్ రేడియో సంబంధిత అంశంతో హర్యానా రాష్ట్రం వార్తలు నిలిచింది. జైల్ రేడియో, జైల్లో ఉండే ఖైదీలు ఎవరైతే ఉంటారో వారికి రేడియో సౌకర్యాలు ప్రొవైడ్ చేస్తున్న రాష్ట్రం మనకు హర్యానా రాష్ట్రం. అండ్ ఇటీవల జైల్ యోగా సంబంధిత అంశంతో మనకు తమిళనాడు రాష్ట్రం వార్తలు నిలిచింది గడిచిన మార్చ్ నెలలో. సో తమిళనాడు రాష్ట్రం ఏం చేసిందంటే ఈషా ఫౌండేషన్ ఉంటుంది కదా, జగ్గి వాసుదేవ్ గారు ప్రముఖ వ్యక్తి, ఈషా ఫౌండేషన్ తమిళనాడు స్టేట్ జైల్స్ డిపార్ట్మెంట్ తో ఒక ఒప్పందం కుదిరింది. అలా జైల్లో ఉండే ఖైదీలు మానసికంగా దృఢంగా ఉండాలని చెప్పేసి వారికి కూడా ఆన్లైన్ విధానంలో వర్చువల్ గా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో ఇలాంటి అంశాలన్నిటి లింక్ చేసుకొని దాంతోపాటు ప్రస్తుతం హైయెస్ట్ ఎర్నింగ్ జైల్ డిపార్ట్మెంట్ అనేది ప్రస్తుతం ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్రంలో జైల్ డిపార్ట్మెంట్ అనేది భారతదేశంలో అత్యధికంగా ఎర్నింగ్ చేస్తున్న జైలు డిపార్ట్మెంట్. ఎలా ఎర్నింగ్ చేస్తారో, జైలులో ఉండే ఖైదీలు ఉంటారు కదా, వారు తింటూ పడుకోరు. వారు ఏం చేస్తారో అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి, అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు కానివ్వండి, లేదంటే తివాచీలు పేర్చడం కానివ్వండి. ఈ కరోనా విపత్కర పరిస్థితిలో తెలంగాణ రాష్ట్ర జైలు శాఖ ప్రత్యేకంగా దేనిపైన శ్రద్ధ చూపిందంటే శానిటైజర్లను తయారు చేయడము అండ్ మాస్క్లను కుట్టించడం. వీటన్నిటిని కూడా ఎవరితో చేయించారో? సో జైల్లో ఉండే ఖైదీలు. ఆటోమేటిక్ గా ఈ ఉత్పత్తులన్నీ కూడా బయటికి మార్కెట్కి వస్తే జైలు శాఖకు డబ్బులు వస్తాయి కదా. అలా హైయెస్ట్ ఎర్నింగ్ జైల్ డిపార్ట్మెంట్ అంటే తెలంగాణ రాష్ట్ర జైలు శాఖ దేశంలోనే టాప్. ఇలాంటి జైలు సంబంధిత అంశాల వార్తలు ఇస్తే లింక్ చేసుకోండి. ఈ రోజు కంప్యూటరైజేషన్ ఆఫ్ ఆల్ జైల్స్ ఇన్ ఇండియా, అన్ని జైళ్లకు సంబంధించి కంప్యూటరీకరణ చేయడంలో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వారు ఎంత మొత్తంగా నిధులను రిలీజ్ చేశారు? 99.49 crores. సో మొత్తం జైళ్ళకి సంబంధించి పనిచేసే సిబ్బంది కానివ్వండి, జైలు ఉత్పత్తులకు సంబంధించి కారా బజార్ ఒకటి గుర్తుంచుకొని ఇక్కడ లింక్ చేసుకోండి. కారా బజార్. సో కారా బజార్ అనేది ఈ ప్రిజన్ లో ఒక కాన్సెప్ట్. కారా బజార్ అంటే ఏంటంటే కారాగారం. ముఖ్యంగా మనకు జైలు ఏదైతే ఉంటుందో ఆ జైలులో ఉండే ఉత్పత్తులు ఉంటాయి కదా, వాటిని ఆన్లైన్ విధానంలో కూడా విక్రయించడం అన్నట్టు కారా బజార్ ఈ ప్రిజన్ లో ఒక కాన్సెప్ట్. అండ్ నేషనల్ ప్రిజన్స్ ఇన్ఫర్మేషన్ పోర్టల్ ని అప్డేట్ చేయడం. అలా ముఖ్యంగా ఈ ప్రిజన్ కాన్సెప్ట్ కోసం 99.49 crores ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. అదొకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్
ఈరోజు మరొక అంశం. ఈరోజు ఒక ఐలాండ్ వార్తలు నిలిచింది. జస్ట్ ఆ ఐలాండ్ ఎక్కడ ఉందో గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆ ఐలాండ్ పేరు ఏంటంటే ఆగలేగా ఐలాండ్. ఆగలేగా ఐలాండ్ ఇటీవల వార్తలు నిలిచిన అగలేగా ఐలాండ్ ఏ దేశానికి సంబంధించింది, అసలు ఎక్కడ ఉంటుందంటే మారిషస్ కి సంబంధించింది. సో మారిషస్ మెయిన్ ఆర్కిపెలాగో ఉంటుంది కదా. ఆర్కిపెలాగో అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. సో దీవుల సమూహాన్ని ఆర్కిపెలాగో అంటాం మనం జాగ్రఫీలో. సో అలా ఒక 10-15 దీపాలు ఉంటాయి అన్నట్టు. అందులో ఒకటి ఏదైతే ఉంటుందో అదే అగలేగా ఐలాండ్. ఇక్కడ మ్యాప్ లొకేషన్ చూపిస్తున్నాను. అగలేగా ఐలాండ్ ఎందుకు వార్తలు ఇస్తుంది అంటే లాస్ట్ ఒక 3-4 డేస్ నుండి ప్రతిరోజు వార్తలు నిలుస్తుంది. ఇటీవల మారిషస్ కి సంబంధించిన టీవీ ఛానల్ ఉంటాయి కదా, మీడియాలో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. అదేంటంటే ఈ అగలేగా ఐలాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ భారత ప్రభుత్వం ఒక మిలిటరీ బేస్ ని ఏర్పాటు చేస్తుందంట. మిలిటరీ బేస్ అంటే ఏంటి, మనకు ఆర్మీకి సంబంధించిన ప్రత్యేక స్థావరాన్ని ఏర్పాటు చేస్తుంది. అందుకు ఈ మారిషస్ కి ఇండియన్ గవర్నమెంట్ కి ఒప్పందం కుదిరిందని చెప్పేసి ఎవరు చెప్పారు, మీడియా ఛానల్ వారు. సో మీడియా ఛానల్ వారు మారిషస్ కి సంబంధించిన ఈ అగలేగా ఐలాండ్ ని ప్రస్తావించారు. దీనికి భారత ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. కానీ ఈ రోజు మారిషస్ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అసలు ఈ అగలేగా ఐలాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ ఇండియన్ గవర్నమెంట్ రావడం కానివ్వండి, వారి రక్షణ సంబంధిత మిలిటరీ బేస్ ఏదైతే ఉంటుందో అసలు ఎలాంటి స్థావరాన్ని కూడా ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం అనుమతి కాదు కదా, చర్చలు కూడా జరగలేదని చెప్పేసి మారిషస్ ప్రభుత్వం ఈ రోజు ఒక ప్రకటన విడుదల చేసింది. అలా ఏదో ఒక అంశంతో అయితే తెరపైకి వచ్చింది కాబట్టి ఈ లొకేషన్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇటీవల వార్తలు నిలిచిన అగలేగా ఐలాండ్ ఎక్కడ ఉంది అంటే మారిషస్ మెయిన్ ఆర్కిపెలాగో నుండి ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అంటే మారిషస్ ప్రాదేశిక జిల్లాలను గుర్తుంచుకోండి. మరి ఎక్కడ ఉంటుంది, ఇండియన్ ఓషన్ కి సంబంధించి సౌత్ వెస్టర్న్ సౌత్ ప్రాంతం ఉంటుంది కదా, అంటే పశ్చిమాన దక్షిణ దిక్కున ఉండే ఒక అగలేగా ఐలాండ్ లో భారతదేశం ఒక మిలిటరీ బేస్ ని ఏర్పాటు చేస్తుందనే వార్త ద్వారా ఈ రోజు మరొకసారి వార్తలు నిలిచింది అగలేగా ఐలాండ్. ఇలాంటి అంశాలు వార్తలు నిలుస్తున్న ప్రాంతాలపైన ప్రతిష్ఠ చూపండి. అట్లాస్ లో ఖచ్చితంగా చూడండి. ఎగ్జాంపుల్ నిన్న కూడా మీకు ఏవైతే ఉంటే వాళ్ళకనే చెప్పాను, పౌలాఫ్ అని, గ్రేట్ సిట్కిన్ అని చెప్పేసి, సెమిసోపోచ్నాయ్ అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చిన అవి ఏంటి అంటారు, అగ్ని పర్వతాలు. అండ్ ఇటీవల సీ ఆఫ్ మర్మరా వార్తలు నిలిచింది టర్కీకి సంబంధించి. సో అది ఏదైతే ఉందో సముద్ర కాలుష్యానికి సంబంధించి ఇలాంటి అంశాలపైన ప్రతిష్ఠ చూపండి. సో ఈరోజు సముద్ర ప్రాంతంలోనే ఒక ఐలాండ్ గురించి చూసాం కాబట్టి ఇంకొక అంశము ఈరోజు థాయిలాండ్ వార్తలు నిలిచింది. థాయిలాండ్. సో థాయిలాండ్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఏంటంటే కొన్నింటి పైన ఈరోజు నిషేధాజ్ఞలు జారీ చేసింది థాయిలాండ్ ప్రభుత్వం. అదేంటంటే థాయిలాండ్ అనగానే ఎక్కువగా పర్యాటకులు సందర్శించే ప్రాంతం, పర్యాటకులు సందర్శించే దేశం. సో అలాంటి థాయిలాండ్లో చాలా ఐలాండ్స్ ఉంటాయి, ఆర్కిపెలాగ్ కానివ్వండి, అండ్ సీ ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది. అక్కడ స్కూబా డైవింగ్ కానివ్వండి చాలా ఉంటాయి. ముఖ్యంగా సీ ఏదైతే ఉంటుందో అందులో లోపల జంతువులకు సంబంధించి వాటికి సంబంధించి చేపలు కానివ్వండి వాటన్నిటి కూడా విహరించవచ్చు. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల థాయిలాండ్లో సముద్ర ప్రాంతంలో ఉండే కోరల్ రీఫ్స్ ఉంటాయి కదా, పగడపు దీవులు అంటాం మనం. లార్జెస్ట్ బ్యారియర్ కోరల్ రీఫ్ అనేది మనకు ఆస్ట్రేలియాకి సంబంధించి. సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ అని చెప్పేసి ఇటీవల వరల్డ్ హెరిటేజ్ సంబంధించి ఒక అంశంతో వార్తలు నిలిచింది. అలా కోరల్ రీఫ్ సంబంధించి ఇటీవల లక్షద్వీప్ కోరల్ రీఫ్స్ వార్తలు నిలిచాయి. సో కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే పగడపు దిబ్బలు, పగడపు దీవులు. సో అలా ఈ కోరల్ రీఫ్స్ అన్ని కూడా బ్లీచింగ్ కి గురవుతున్నాయి. బ్లీచింగ్స్ అంటే ఏంటంటే వాటి యొక్క ఎన్విరాన్మెంట్ మొత్తం నాశనం అవుతుంది. ఈ కోరల్ రీఫ్స్ అన్ని కూడా నాశనం అయిపోతున్నాయి. కారణం ఏంటి, మనిషి చేస్తున్న తప్పిదం. ఆ తప్పిదం ఏంటంటే ఈ పర్యాటకులు ఎవరైతే థాయిలాండ్కి వస్తున్నారో ముఖ్యంగా సముద్ర ప్రాంతాల్లో ప్రయాణించే వారు ఉంటారు కదా, వారు మొహానికి పెట్టడం, ఈ బాడీ మొత్తం పెట్టుకునే సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయి కదా, చాలా మంది వాడుతూ ఉంటారు ఎండకి ఎక్స్పోజ్ కాకుండా. సో ట్రాపికల్ ప్రాంతాలు ఉండేవారు అలాంటి సన్ స్క్రీన్ లోషన్స్ ఏవైతే ఉంటే అందులో ఉండే హానికరమైన పదార్థాలు ముఖ్యంగా మిథైల్ పారాబెన్ కానివ్వండి, మిథైల్ పారాబెన్, ఆక్సిబెంజోవేట్, ఆక్టోబెంజిన్ ఇలాంటివన్నీ చాలా కెమికల్స్ ఉంటాయి. మనం ఏదైతే సన్ స్క్రీన్ లోషన్స్ వాడతామో అందులో ఉండే హానికరమైన కెమికల్స్ లో ఇవి కొన్ని అన్నట్టు. సో ఇలాంటి కెమికల్స్ ఏంటంటే ఈ సముద్ర ప్రయాణం చేసేవారు ఎవరైతే ఉంటారో ఈ సముద్ర ప్రయాణం చేసేటప్పుడు అందులో వాటర్లో చేతులు పెట్టడం కానివ్వండి, లేదా అందులో స్కూబా డైవింగ్ కానివ్వండి, అందులో దిగేసేసి సీ ఎన్విరాన్మెంట్ చూసేటప్పుడు కానివ్వండి, వారు శరీరానికి పూసుకున్న సన్ స్క్రీన్ ఏదైతే లోషన్ ఉంటుందో ఆ లోషన్ లో ఉండే హానికరమైన కెమికల్స్ సీ ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా దెబ్బతీస్తున్నాయి. మెయిన్ ఏంటి, కోరల్ రీఫ్స్ అనేవి బ్లీచింగ్ కి గురవుతున్నాయి. బ్లీచింగ్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ని అడ్డుకట్ట వేయాలి, ఈ కోరల్ రీఫ్స్ ని కాపాడాలి, సీ ఎన్విరాన్మెంట్, మెరైన్ ఎన్విరాన్మెంట్ కాపాడాలని చెప్పేసి థాయిలాండ్ ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యంగా పర్యాటకులు ఎవరైతే ఉంటారో సన్ స్క్రీన్ లోషన్స్ లేకుండా రావాలి, సన్ స్క్రీన్ లోషన్ తో వస్తే మాత్రం భారీ మొత్తంలో జరిమానా వేస్తామని చెప్పేసి ఒక అంశంతో వార్తలు ఇచ్చింది. జస్ట్ ఎలా అడుగుతారంటే ఇటీవల సీ ఎన్విరాన్మెంట్ ని సంరక్షించేందుకు కోరల్ రీఫ్స్ బ్లీచింగ్ కు గురవకుండా ఆపడానికి ఏ దేశము పర్యాటకుల పైన సన్ స్క్రీన్ లోషన్స్ పైన నిషేధాజ్ఞలు జారీ చేస్తూ వార్తలు ఇచ్చింది అంటే
థాయిలాండ్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, ఈరోజు అపెడా వార్తలు నిలిచింది. అపెడా మరొకసారి వార్తలు నిలిచింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అపెడా వార్తలు నిలిచింది అంటే ఏదైనా ఎక్స్పోర్ట్కి సంబంధించే వార్తలు నిలుస్తుంది. ఇటీవల తరచు మనం చూస్తున్నాం అపెడా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో భౌగోళిక గుర్తింపున్న వస్తువులను వివిధ దేశాలకు ఎగుమతి చేస్తుంది. చాలా చెప్పుకున్నాం మనం, ఆల్మోస్ట్ ఒక 20-30 చెప్పాను మీకు. ఒక్కొక్క ప్రాంతంలో ప్రత్యేకంగా ఉండే మ్యాంగోస్ కానివ్వండి, అండ్ గోల్వర్ సపోటాస్ అనే కానివ్వండి, మధురై మల్లె కానివ్వండి, అలాంటివి. సో అలా అపెడా దీని యొక్క యాక్రోనిమ్ ఏంటి? అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీ. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ అంటున్నాను, వ్యవసాయ మరియు వ్యవసాయ సంబంధ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటిని ఎగుమతి చేయడానికి భారత ప్రభుత్వం అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ అంటే వాణిజ్యం, ట్రేడ్ రిలేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ అపెడా. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? పీయూష్ గోయల్ గారు. సో ఈ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పరిధిలోని అపెడా సంస్థకి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ కి మధ్య కుదిరిన ఒప్పందం. యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ అనగానే బెంగుళూరు గుర్తుకు రావాలి. అంటే ఏ రాష్ట్రానికి? అపెడా సంస్థకి కర్ణాటక రాష్ట్రానికి మధ్య కుదిరిన ఒప్పందం వార్తనిచ్చింది. ఈ ఒప్పందంలో భాగం ఏంటంటే ముఖ్యంగా అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ పాలసీకి ప్రోత్సహించడానికి, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ పాలసీ అంటే వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఇస్తున్నట్టు. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ పాలసీలో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో పండిన కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, ఉద్యానవన పంటలు, పండ్లు, ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా కర్ణాటక రాష్ట్రం నుండి విదేశాలకు ఎగుమతి చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారో? అపెడా ప్రత్యేక సహకారం కర్ణాటక రాష్ట్రం ఇస్తుంది. సో అలా కర్ణాటక రాష్ట్రానికి అపెడా సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం గుర్తుంచుకోండి. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ సైన్సెస్ ఈ ఒప్పందంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక సంతకం చేయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ పాలసీని మరింత ప్రోత్సహించడానికి ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అపెడా కూడా తరచు వార్తలు ఇస్తుంది. అపెడా లడక్ మధ్య కుదిరిన ఒప్పందం కానివ్వండి, అలా ఇటీవల అపెడా జమ్మూ కాశ్మీర్ ఒప్పందం, అలా కొన్ని ప్రాంతాలతో అపెడా ఎందుకు ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఆ ప్రాంతాల్లో మాత్రమే ప్రత్యేక పంట దొరికింది అనుకోండి, వాటిని ఎగుమతి చేస్తే మన భారతదేశానికి కావాల్సిన ఫారెక్స్ కూడా సమకూర్చుకోవడం జరుగుతుంది ఇలాంటివి. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అస్సాం నాబార్డ్ ఒప్పందం వార్తలు నిలిచింది. అస్సాం ప్రభుత్వానికి మరియు నాబార్డ్కి మధ్య కుదిరిన ఒప్పందం అంటున్నాను. అస్సాం నాబార్డ్ ఒప్పందం గుర్తుంచుకోండి. నాబార్డ్ యాక్రోనిమ్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. భారతదేశంలో పనిచేస్తున్న ఒక జాతీయ బ్యాంకు. నేషనల్ బ్యాంక్ ఎందుకోసం ఉద్దేశించబడింది? అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి కోసం ఉద్దేశించబడి ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న జాతీయ బ్యాంక్ అనగానే నాబార్డు గుర్తుకు రావాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అంటున్నాను? అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. అస్సాం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, అస్సాం స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అథారిటీ లేదా అస్సాం ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. సో అస్సాం ప్రభుత్వానికి నాబార్డుకి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే అస్సాం రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి కోసం నాబార్డు ప్రత్యేక నిధులతో ప్రోత్సహించబోతోంది. అంటే గ్రామీణాభివృద్ధిని, వ్యవసాయాభివృద్ధిని ప్రత్యేకంగా ప్రోత్సహించబోతోంది నాబార్డు అని గుర్తుంచుకోండి అస్సాం రాష్ట్రానికి సంబంధించి. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అస్సాం రాష్ట్రంలో మౌలిక సౌకర్యాల కల్పన కోసము ఆల్మోస్ట్ 13,400 crores ఇన్వెస్ట్ చేయబోతోంది. ఇదొకటి ఈరోజు వార్తలు ఇచ్చింది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఏ బ్యాంకుకు, ఏ జాతీయ బ్యాంకుకు మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది అంటే నాబార్డ్ అని గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు నాబార్డ్ బ్యాంకుని ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం మనం, రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటాం. రీఫైనాన్సింగ్ బ్యాంక్. భారతదేశంలో రీఫైనాన్సింగ్ బ్యాంక్ అనగానే నాబార్డు గుర్తుకు రావాలి. పోటీ పరీక్షలో ఎకానమీ రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతారు. ఎందుకు రీఫైనాన్సింగ్ అంటారంటే నాబార్డు దగ్గర సొంతగా నిధులు ఉండవు. నాబార్డు ఏం చేస్తుంది? ఆర్బీఐ నుండి నిధులను సమకూర్చుకుంటుంది. ఆ తర్వాత ఆ నిధులు ఏవైతే ఉంటాయో ఆర్బీఐ నుండి తెచ్చుకున్న నిధులు ఉంటాయి కదా, వాటిని గ్రామీణాభివృద్ధి కోసము, వ్యవసాయాభివృద్ధి కోసం రుణాల రూపంలో ఇస్తుంది. అందుకే చెప్తారు నాబార్డుని రీఫైనాన్సింగ్ బ్యాంక్ అంటారు. తిరిగి ఇస్తుంది అన్నట్టు, ఫైనాన్స్ చేస్తుంది అన్నట్టు. అండ్ నాబార్డ్ అనగానే 1982 ఇయర్ గుర్తుకు రావాలి. 1982 శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు భారతదేశంలో ఏర్పడిన ఒక బ్యాంకు రీఫైనాన్సింగ్ బ్యాంక్. ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. నాబార్డ్ హెడ్ ఎవరు? చింతల గోవిందరాజులు గారు. ఇటీవల నాబార్డ్కి సంబంధించి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కూడా తరచు వార్తలు ఇస్తుంది. కేరళ రాష్ట్రానికి ఇటీవల RIDF అని, మరి ఉత్తర భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు, మరి జార్ఖండ్కి RIDF అని నాబార్డ్ వార్తలు ఇచ్చింది. ఇలాంటి అన్ని అంశాలు కూడా లింక్ చేసుకోండి. సో నాబార్డ్ అస్సాం ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం. అండ్ నెక్స్ట్
ఈరోజు మరొక అంశం కేవీఐసి వార్తలు నిలిచింది. కేవీఐసి ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తోంది. కేవీఐసి ముఖ్యంగా భారతదేశంలో కుటీర పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చే సంస్థ అంటారు కేవీఐసి. 1956 ఇయర్లో ఏర్పాటైంది. కేవీఐసి ఇటీవల చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వార్తలు ఇచ్చింది. ఎగ్జాంపుల్ గడిచిన ఈ లాస్ట్ 20 డేస్లోనే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ లాస్ట్ 20 డేస్లోనే కేవీఐసికి సంబంధించి ప్రాజెక్ట్ బోల్డ్ వార్తలు నిలిచింది. ప్రాజెక్ట్ బోల్డ్ బ్యాంబూ ఓయాసిస్ అని చెప్పాను. ప్రాజెక్ట్ బోల్డ్ అనగానే రాజస్థాన్ రాష్ట్రం 2 సార్లు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల కేవీఐసికి సంబంధించి ప్రాకృతిక వేదిక పెయింట్ వార్తలు నిలిచింది. ప్రాకృతిక వేదిక పెయింట్ అంటే ఆవు పేడతో తయారు చేయబడిన ఒక పెయింట్. ఆవు పేడతో తయారు చేయబడిన పూర్తి స్వదేశీ ప్రయత్నం తయారు చేయబడిన పెయింట్ పేరేంటి? ప్రాకృతిక వేదిక పెయింట్. ఎవరు తయారు చేశారు? కేవీఐసి వారు. ఇటీవల అంబాసిడర్ గా గత ఎంఎస్ఎంఈ మంత్రి ఎవరు? నితిన్ గడ్కరీ గారు వార్తలు నిలిచారు. సో అలా ప్రాకృతిక వేదిక పెయింట్ అని చెప్పాను. అండ్ కుమార్ సశక్తికరణ యోజన సంబంధిత అంశంతో చారిత్రక పోఖ్రాన్ సిటీ ఆఫ్ రాజస్థాన్ వార్తలు నిలిచింది. చారిత్రక వారణాసి సిటీ వార్తలు నిలిచింది యూపీకి సంబంధించి. కుమార్ సశక్తికరణ యోజన అని చెప్పేసి. అండ్ ఇటీవల నేషనల్ బ్యాంబూ మిషన్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చాలా అంశాలు మనం కేవీఐసికి సంబంధించి చూసాం. కొన్ని ఒప్పందాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ఈ రోజు కేవీఐసికి సంబంధించి ఒక ప్రత్యేకమైన అంశం అదేంటంటే రీప్లాన్ రిలేటెడ్ అంశం వార్తలు నిలిచింది. రీప్లాన్ REPLAN. రీప్లాన్ అంటే ఏంటంటే ఆర్ఈ ఈ పదాలు ఏంటంటే ఆర్ఈ అంటే ఏంటంటే రెడ్యూసింగ్, PLA అంటే ప్లాస్టిక్, N అంటే నేచర్. రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఫ్రమ్ నేచర్. ఆటోమేటిక్గా ఏమర్థమైంది అంటే మన నేచర్, మన వాతావరణం ఏదైతే ఉంటుందో ముఖ్యంగా మన ఎన్విరాన్మెంట్ నుండి ప్లాస్టిక్ ని తొలగించడం, ప్లాస్టిక్ పొల్యూషన్ ని తగ్గించడం అని గుర్తుంచుకోండి. రీప్లాన్ రెడ్యూసింగ్ ప్లాస్టిక్ ఫ్రమ్ నేచర్ లో భాగంగా కేవీఐసి ఏం చేసిందంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలాసార్లు చూస్తాం. అంతెందుకు మన ఇంట్లోనే చూస్తాం. చాలా వరకు ప్లాస్టిక్ చెత్తకు మనం కూడా కారకులు అవుతాం. ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది ప్రస్తుతం ప్రపంచాన్ని భయపెడుతున్న ఒక పెద్ద సమస్య, ఒక పెను సవాలు కూడా. ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది రానున్న రోజుల్లో ఒక ట్రెండింగ్ టాపిక్ గా ఉంటుంది ఖచ్చితంగా. సో అలా ప్లాస్టిక్ పొల్యూషన్ ఏదైతే ఉంటుందో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ మనం వాడి పారేసే ప్లాస్టిక్ స్ట్రాస్ కానివ్వండి, బాటిల్స్ కానివ్వండి, మనం తీసుకొచ్చిన కవర్స్ కానివ్వండి, గ్రాసరీస్ రిలేటెడ్ అవన్నీ కూడా ఒక ప్లాస్టిక్ పొల్యూషన్ గా మారిపోతున్నాయి, ప్రపంచానికి ఛాలెంజ్ వేస్తున్నాయి. అలాంటి ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో, ప్లాస్టిక్ చెత్త ఉంటుంది కదా, వాడి పారేసిన చెత్త ఉంటుంది కదా, వాటన్నిటినీ సేకరించేసి ఒక ప్రత్యేకమైన బ్యాగులు కానివ్వండి, అట్టలు కానివ్వండి, లేదంటే మనం ఏమంటాం పెళ్లి కార్డ్స్ కానివ్వండి తయారు చేయడంలో భాగంగా ఒక పేటెంట్ పొందింది కేవీఐసి. ఇక్కడ ఒక సెంటెన్స్ గుర్తుంచుకోండి. ప్లాస్టిక్ మిక్స్డ్ అంటే ప్లాస్టిక్ ని కలిపి హ్యాండ్ మేడ్ పేపర్. ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్, చేతితో తయారు చేయబడే పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ లో ప్లాస్టిక్ ని మిక్స్ చేయడం ద్వారా ఆటోమేటిక్ ఏమవుతుంది, ఆ ప్లాస్టిక్ చెత్తని రా మెటీరియల్ వాడుకొని మరొకసారి రీసైకిల్ సామర్థ్యం. మరొకసారి ఎగ్జాంపుల్ ఈ యొక్క బ్యాగ్ కనిపిస్తుంది మీకు. ఇదేంటి? ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ తో తయారు చేయబడిన ఒక బ్యాగ్. ఎగ్జాంపుల్ మనం చూడండి, బయట కిరాణం షాప్ లో కానివ్వండి, ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్స్ ఇవ్వట్లేదు, ఎందుకంటే మైక్రాన్ సైజ్ ఇస్ ద ఫ్యాక్టర్. సో ఇలాంటి పరిస్థితిలో మొత్తం ప్రమాణాల ఆధారంగా ప్రస్తుతం కొత్త కవర్లు మనం చూస్తున్నాం. ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే సింగిల్ యూజబులే, మనం వాడి అనుకోండి, ఇది నెక్స్ట్ టైం మరొకసారి రీయూజ్ చేయొచ్చు, మరొకసారి రా మెటీరియల్ వాడి దీని నుండి మరొకసారి కవర్ తయారు చేయొచ్చు అన్నట్టు. సో అలా ఒక ప్రత్యేకమైన ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ ని తయారు చేయడం ద్వారా కేవీఐసి వారికి ఈరోజు ఒక పేటెంట్ కూడా లభించింది. పేటెంట్ మేధో హక్కు అంటాం మనం. సో పేటెంట్ రెగ్యులేటరీ అఫైర్స్ సంబంధించి. సో ఈ పేటెంట్ ద్వారా ఏం చేస్తుందంటే రానున్న రోజుల్లో భారతదేశంలో ఏవైతే కుటీర పరిశ్రమలు ఉంటారో, చిన్న ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వారు ఈ రా మెటీరియల్ ఉపయోగించుకొని ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ ద్వారా చిన్న బ్యాగులు కానివ్వండి, పెళ్లి కార్డ్స్ కానివ్వండి, లేదా ఫైల్ ఫోల్డర్స్ ఉంటాయి కదా, అలాంటివి తయారు చేసే వారికి ప్రోత్సాహకాలు ఇస్తుంది అన్నట్టు. ఇటీవల ప్లాస్టిక్ మిక్స్డ్ హ్యాండ్ మేడ్ పేపర్ విషయంలో భారతదేశంలోని ఏ సంస్థకి, ఏ చారిత్రాత్మక సంస్థకి పేటెంట్ లభించి వార్తలు నిలిచింది అంటే కేవీఐసి అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము, స్విగ్గీ ఒక ప్రత్యేక ఒప్పందంతో వార్తలు ఇచ్చింది. స్విగ్గీ అనగానే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సర్వీస్ గుర్తుకొస్తుంది. మనం ఆన్లైన్లో ఏదైతే యాప్ ఉంటుందో స్విగ్గీ యాప్లో మనకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేస్తే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ హాఫ్ అన్ అవర్లో మనకు కావాల్సిన ఫుడ్ డెలివరీ చేస్తారు. అలా ఫుడ్ డెలివరీ సర్వీస్కి సంబంధించి స్విగ్గీ సంస్థ. అండ్ ఇంకొక సంస్థ గుర్తుంచుకోండి, హెటిరో ఎలక్ట్రో కార్గో.
హెటిరోఎలెక్ట్రో కార్గో, హెచ్ఎల్సి అని గుర్తుంచుకోండి. హెచ్ఎల్సి హైదరాబాద్లో ఉన్న ఒక సంస్థ, ఎలక్ట్రిక్ వెహికల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న సంస్థ హెటిరోఎలెక్ట్రో కార్గో. మరి స్విగ్గీకి హెటిరోఎలెక్ట్రో కార్గోకి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం పర్యావరణానికే సమస్యగా మారుతున్న కన్వెన్షనల్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, మనం చూడండి స్విగ్గీలో ఆర్డర్ చేసామనుకోండి, ఒక బైక్ పైన వచ్చేసి మనకు డెలివరీ ఇచ్చిపోతారు. అవి ఏవైతే ఉంటాయో కన్వెన్షనల్ వెహికల్స్, ముఖ్యంగా చూడండి అందులో పెట్రోల్ అలాంటివి వాడతాం కదా, ఇవన్నీ కూడా పెట్రోల్ డీజిల్ అన్ని కూడా రానున్న రోజుల్లో పర్యావరణానికి సమస్యగా మారబోతున్నాయి. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించాలి, 2 వీలర్స్ అయినా 4 వీలర్స్ అయినా చెప్పేసి ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వరకు కూడా కొన్ని ఆకర్షణీయమైన అంశాలతో వార్తలు నిలుస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, లాస్ట్ ఒక 3 days బ్యాక్ చెప్పాను, మినిస్ట్రీ ఆఫ్ రోడ్వేస్ అండ్ హైవేస్ వారు చేసిన ప్రకటన ఏంటంటే భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుదారు ఎవరైతే ఉంటారో 2 వీలర్ అయినా లేదంటే 4 వీలర్ అయినా, కారు కొన్నా బైక్ కొన్నా వారికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేవి ఉండవు, పూర్తి ఉచితం అని చెప్పారు. సో ఇలాంటి బెనిఫిట్స్ కొన్ని రాష్ట్రాలు ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేస్తే రాయితీలు కూడా ప్రకటిస్తున్నాయి, 30%, 50%. సో ఎలక్ట్రిక్ వెహికల్స్, సో అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రోత్సహించాలి. అందులోనూ 2 వీలర్స్ అనేవి చాలా వాడతారు. స్విగ్గీ మన డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వారు ఆ వెహికల్స్ ఏవైతే వాడతారో వాటి స్థానంలో ఇక మీదట ఈ సైకిల్స్ ని వాడతారంట. ఈ సైకిల్స్, సో ఈ సైకిల్స్ సైకిలే, బట్ దాన్ని తొక్కాల్సిన అవసరం లేదు. ఏదైతే ఉంటుందో మనకి ఛార్జింగ్ ద్వారా నడుస్తుంది, చిన్న వెహికల్ అన్నట్టు, జస్ట్ డెలివరీకి సరిపోతుంది. ఒక పర్సన్ ట్రావెల్ చేయొచ్చు అండ్ తనతో ఉండే బాక్స్ ని పెట్టుకొని పోవచ్చు. అలా పర్యావరణ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ప్రోత్సాహం ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వీరికి ఛార్జెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా రాయితీలు ప్రకటిస్తాయి. సో అలా ఈ రోజు స్విగ్గీ హెటిరోఎలెక్ట్రో ల్యాబ్ ఏదైతే ఉందో హెటిరోఎలెక్ట్రో కార్గో ఈ 2 సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ఆధారంగా ఈ ఆగస్టు మాసంలోనే మొదటి విడతగా హైదరాబాద్ లో, ముఖ్యంగా మనకు తెలంగాణలోని హైదరాబాద్ సిటీ ఉంది కదా, హైదరాబాద్ సిటీలో జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 days లోనే ఈ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఉంటారు కదా, వారు ఈ సైకిల్స్ ని వాడేసి మనకు డెలివరీ చేస్తారు అన్నట్టు ఆ ఫుడ్ ని. సో ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఇటీవల ఈ సైకిల్స్ ప్రోత్సహించడానికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహించడానికి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సిస్టమ్ వారు ఈ హెటిరోఎలెక్ట్రో కార్గో వారితో ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే మనకి స్విగ్గీ అని గుర్తుంచుకోండి. ఈ కార్గో సంస్థ ఏదైతే ఉందో హెటిరోఎలెక్ట్రో కార్గో ఒక ఇండస్ట్రీ, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే సంస్థ హైదరాబాద్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము న్యూక్లియర్ పవర్ వార్తలు నిలిచింది. న్యూక్లియర్ పవర్, సో న్యూక్లియర్ పవర్ అంటున్నాను. సో ప్రస్తుతము భారతదేశంలో న్యూక్లియర్ పవర్ అణు విద్యుత్ సామర్థ్యం ఎంత అంటే 6780 మెగావాట్స్. 6780 అని గుర్తుంచుకోండి, ఈజీ గుర్తుంచుకుంటుంది మనకేంటి 6780 మెగావాట్స్. ఈ సామర్థ్యం ఏదైతే ఉంటుందో అణు విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతము 22 ప్లాంట్స్, న్యూక్లియర్ ప్లాంట్స్ నుండి జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ టార్గెట్ ని రానున్న 2031 సంవత్సరం వరకు భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి ప్రొడక్షన్ ఎంత అవుతుంది అంటే 22,480 మెగావాట్స్ అంట. సో ఇది ఒక టార్గెట్ వార్త నిలిచింది. ఇటీవల అన్ని టార్గెట్ చూస్తున్నాం మనం, రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్ 2030 2022 అని చెప్పేసి 175 గిగావాట్స్ అని అవన్నీ మనం చూస్తున్నాం కదా. సో న్యూక్లియర్ పవర్ కి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న 22 న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంది. ప్రస్తుతం మన యొక్క ఉత్పత్తి సామర్థ్యం ఎంత 6780. 2037 వరకు ఎంత వరకు సాధిస్తామంట 480 మెగావాట్స్ అని చెప్పేసి ఈ రోజు ఒక అంశం వార్తలు వచ్చింది. న్యూక్లియర్ పవర్ టార్గెట్ భారతదేశానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఒక అంశం గుర్తుంచుకోండి. అండ్ ప్రస్తుతం న్యూక్లియర్ పవర్ అనగానే మన భారతదేశంలో కొన్ని ప్రముఖ ప్రాంతాలు గుర్తుకు రావాలి. ఎగ్జాంపుల్ మనకు భారతదేశంలో తారాపూర్, జైతాపూర్ న్యూక్లియర్ ప్లాంట్ అనగానే మహారాష్ట్ర గుర్తుకు రావాలి. తారాపూర్, జైతాపూర్. కాక్రపార అనగానే గుజరాత్, అండ్ నరోరా అనగానే యూపీ కానివ్వండి, కైగా కర్ణాటక, రావత్ బట్ట రాజస్థాన్, అండ్ ఇటీవల తమిళనాడులోని కుడంకులం వార్తలు ఇచ్చింది కొత్త న్యూక్లియర్ ప్లాంట్ లాస్ట్ మంత్. సో వీటన్నిటి కూడా ప్రత్యేకంగా చూడండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ప్లాంట్ పేరిస్తారు, ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. ఇలాంటి అంశాల గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ భారతీయ నాభికీయ నిగమ్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. భారతీయ నాభికీయ నిగమ్ లిమిటెడ్, విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది ప్రస్తుతం భారతదేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ విషయంలో ఒక కీలకమైన సంస్థ. భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్, భారతీయ నాభికీయ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ అనేది దేనికి సంబంధించింది అంటే న్యూక్లియర్ పవర్కి సంబంధించిందని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన లడక్. సో లడక్ ప్రభుత్వం, లడక్ అడ్మినిస్ట్రేషన్ ప్రస్తుతం ఆర్కే మాధుర్ గారు ఉన్నారు అక్కడ అడ్మినిస్ట్రేటర్గా, లెఫ్టినెంట్ గవర్నర్గా. లడక్ ప్రభుత్వం ఏం చేసింది అంటే ఈ ఆగస్టు 1వ తేదీ నుండి ఆగస్టు చివరి వరకు కూడా అంటే ఒక నెల రోజులను ఒక ప్రత్యేక అవగాహన పేరుతో పిలుస్తున్నారు. అదేంటంటే పానీ మాహ్ లేదా
మంత్ అంటాం, మాహ్ అంటే ఒక మంత్ అన్నట్టు, అంటే నీటి నెల అన్నట్టు. సో పానీ మాహ్ పేరుతో నీటికి సంబంధించి అవగాహన కార్యక్రమాలను ఇటీవల ఏ ప్రభుత్వం ప్రారంభించింది ఆగస్టు మాసంలో అంటే లడక్ అడ్మినిస్ట్రేషన్ అని గుర్తుంచుకోండి. లడక్ మనందరికీ తెలుసు కేంద్రపాలిత ప్రాంతం. ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ వన్స్ అపాన్ ఏ స్టేట్ ఇట్ వాస్ డివైడెడ్ ఇంటూ 2 యూనియన్ టెరిటరీస్. వన్ ఇస్ లడక్. సో అలా లడక్ యూనియన్ టెరిటరీలో పానీ మాహ్ ప్రోగ్రామ్ ని ఆగస్టు 1 నుండి 14th వరకు ఫస్ట్ ఫేజ్ అండ్ 16th నుండి రిమైనింగ్ మంత్ ఏదైతే ఉంటుందో సెకండ్ ఫేజ్. దేనికి సంబంధించి అంటే జల్ జీవన్ అభియాన్. సో జల్ జీవన్ మిషన్ ఉంది కదా ప్రస్తుతం భారత ప్రభుత్వము రానున్న 2024 సంవత్సరం వరకు ప్రతి ఒక్కరికి కూడా తాగునీటి సౌకర్యాలను ప్రొవైడ్ చేయాలి. సో జల్ జీవన్ మిషన్ ప్రోగ్రామ్ ని మరింత వేగవంతం చేయడము అండ్ నీటి సంరక్షణ, నీటి పొదుపు పైన ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి ఇటీవల పానీ మాహ్ పేరుతో, నీటి నెల పేరుతో, మరి అంత ట్రూ ట్రాన్స్లేషన్ చేయకండి, పానీ మాహ్ పేరుతో ఏ ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు నిర్వహించిందంటే లడక్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పర్సన్స్ ఇన్ ద న్యూస్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ రేఖా శర్మ గారు. రేఖా శర్మ పేరు గుర్తుంచుకోండి, పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడుగుతారు. ప్రస్తుతం భారతదేశంలో పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థ అయిన నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ లేదా జాతీయ మహిళా కమిషన్ ప్రస్తుత చైర్పర్సన్ ఎవరు? పేరు గుర్తుంచుకోండి, రేఖా శర్మ. సో ఈరోజు తన పదవీ కాలం పొడిగింపు సంబంధిత అంశంతో వార్తలు నిలిచారు రేఖా శర్మ గారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ అంటే ఏంటి? భారతదేశంలో మహిళల కోసం పనిచేస్తున్న ఒక సంస్థ, ఒక చట్టబద్ధ సంస్థ. ఎప్పుడైనా చట్టబద్ధ సంస్థ అనే పదాన్ని మీరు చూసారనుకోండి, ఏ చట్టం అనుసరించి, ఏ చట్టాన్ని ఆధారంగా చేసుకొని ఆ సంస్థ భారతదేశంలో ఏర్పాటైంది, ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఒక చట్టాన్ని గుర్తుంచుకోండి, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్, జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990. ఎప్పుడైనా ఏదైనా చట్టం గురించి మనం నేర్చుకున్నప్పుడు పక్కన ఉండే ఇయర్ ఉంటుంది కదా, ఆ ఇయర్ ని ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో భారత పార్లమెంట్ 1990 సంవత్సరంలో రూపొందించిన ఒక చట్టము నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్, జాతీయ మహిళా కమిషన్ చట్టం 1990ని అనుసరించి భారత ప్రభుత్వము 1992 జనవరి 31వ తేదీన న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఒక జాతీయ సంస్థ, మహిళల కోసం ఏర్పాటైన సంస్థ. మహిళల కోసం అంటే ఏంటి? మహిళా హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్న సంస్థ అని గుర్తుంచుకోండి. సో అలాంటి ఒక చట్టబద్ధ సంస్థ ఎప్పుడు ఏర్పాటైంది భారతదేశంలో? 1992 జనవరి 31. ఏ చట్టాన్ని అనుసరించి? ఈ చట్టం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్ 1992 చట్టబద్ధ సంస్థ కాబట్టి ఆ చట్టం గురించి ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో భారతదేశంలో ఏదైనా ఒక సంస్థ ప్రస్తుతం ఒక చట్టం ఆధారంగా ఏర్పాటైంది ఉందనుకోండి, దాన్ని చట్టబద్ధ సంస్థ అంటాం. అదే రాజ్యాంగబద్ధ సంస్థ అని వేటిని అంటాం? రాజ్యాంగంలో ఒక సంస్థకి సంబంధించి ప్రస్తావన ఉందనుకోండి, దాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ, రాజ్యాంగంలో ఉన్న సంస్థ అన్నట్టు. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 280 కేంద్ర ఆర్థిక సంఘం, ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘము అండ్ ఆర్టికల్ 148 కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఆర్టికల్ 76 అటార్నీ జనరల్. ఇవన్నిటి గురించి ఎక్కడ ఉంది? రాజ్యాంగం ఉంది కాబట్టి రాజ్యాంగబద్ధ సంస్థ అంటాం. అదే రాజ్యాంగంలో ఉండదు కానీ ఒక చట్టం ఆధారంగా భారతదేశంలో ఏర్పాటైన అత్యున్నత సంస్థ ఉందనుకోండి, దాన్ని స్టాచ్యుటరీ బాడీ లేదా చట్టబద్ధ సంస్థ అంటాం. సో ఈ రెండు గుర్తుంచుకొని 1992 జనవరి 31వ తేదీన భారతదేశంలో న్యూఢిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఒక చట్టబద్ధ సంస్థ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్. ఎట్ ద సేమ్ టైం ఆ చట్టం కూడా గుర్తుంచుకొని 1990 సంవత్సరంలో పార్లమెంట్ రూపకల్పన చేసిన ఒక చట్టం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ యాక్ట్. సో ఈ చట్టబద్ధ సంస్థకి ఒక హెడ్ ఉంటారు, చైర్పర్సన్ ఉంటారు అండ్ 5 సభ్యులు ఉంటారు. 1+5 అని గుర్తుంచుకోండి అండ్ ఒక మెంబర్ సెక్రటరీ కూడా ఉంటారు. సో ఇప్పుడు చైర్పర్సన్ వార్తలు ఇచ్చారు కాబట్టి చైర్పర్సన్ గురించి చూద్దాం. సో ప్రస్తుతం నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు? రేఖా శర్మ గారు. నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్పర్సన్ గా విధులు నిర్వర్తించేవారు 3 సంవత్సరాలు మాత్రమే పదవిలో ఉంటారు. తను 2018 సంవత్సరం ఆగస్టు 7వ తేదీ నుండి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. +3 అంటే ఏంటి? ఈ రోజు ఆగస్టు 7th కదా, ఆగస్టు 7th 2021. సో 3 years టెన్యూర్ పూర్తయింది, ఆటోమేటిక్ గా తన పదవీ కాలం పూర్తయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వానికి సంబంధించి ఒక మంత్రిత్వ శాఖ గుర్తుంచుకోండి, మహిళా శిశు సంక్షేమ శాఖ. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అనగానే ప్రస్తుతం మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? స్మృతి ఇరానీ గారు. సో ఈ మంత్రిత్వ శాఖ
ఈ రోజున ఒక ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటంటే, ప్రస్తుతం భారతదేశంలో ఉన్న చట్టబద్ధ సంస్థ అయిన నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్న రేఖా శర్మ గారి పదవీ కాలాన్ని మరొక 3 సంవత్సరాలు పొడిగింపు చేయడం జరిగింది. అలా టెన్యూర్ ఎక్స్టెన్షన్ సంబంధిత అంశంతో ఈరోజు నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ చైర్పర్సన్ రేఖా శర్మ గారు వార్తలు నిలిచారు. గుర్తుంచుకోండి, ఎందుకంటే ఏదైనా ఒక చట్టబద్ధ సంస్థ వార్తలు నిలిచినప్పుడు ఏ చట్టాన్ని అనుసరించి భారతదేశంలో ఆ సంస్థ పనిచేస్తోంది, ఏ చట్టాన్ని అనుసరించి ఆ సంస్థ భారతదేశంలో ఏర్పాటైంది, ఆ సంస్థకి సంబంధించి కూర్పు ఉంటుంది కదా, కంపోజిషన్ ఉంటుంది కదా. ఇక్కడ ఏమంటున్నాను, 1 చైర్పర్సన్ రేఖా శర్మ గారు అండ్ 5 మెంబర్స్ ఉంటారు సభ్యులు, ప్లస్ 1 మెంబర్ సెక్రటరీ ఉంటారు. సో ఈ జాతీయ మహిళా కమిషన్ యొక్క పదవీ కాలం ఎంత? 3 సంవత్సరాలు. అలా 3 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి మరొక 3 సంవత్సరాలు కూడా తనే విధులు నిర్వర్తించనున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక అంశం, ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ లో పోటీ పరీక్షలో ఒక ప్రశ్నని తరచు అడుగుతున్నారు. భారతదేశంలో పనిచేస్తున్న చట్టబద్ధ సంస్థ అయిన నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు అంటారంటే, ఒకప్పుడు మొట్టమొదటి చైర్పర్సన్ విధులు నిర్వర్తించిన వారు అనగానే జయంతి పట్నాయక్ గారు. ఎప్పుడు 1992 నుండి 1995 వరకు విధులు నిర్వర్తించారు. ఎందుకు 1992 అంటున్నాను? 1992 జనవరి 31వ తేదీన కదా ఈ సంస్థ ఏర్పడింది, అప్పుడు అన్నట్టు. సో గుర్తుంచుకోండి ఇలాంటి అంశాలు. అండ్ ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఈ సంస్థ తరచు వార్తలు నిలుస్తుంది. లాస్ట్ వీక్ మీకు ఒక అంశాన్ని చెప్పాను, భారతదేశంలో మహిళలకు సంబంధించి ఒక జాతీయ హెల్ప్ లైన్ అని చెప్పేసి 7827170170 ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి. సో ఈ 7827170170 అనేది ఏంటి? భారతదేశంలో మహిళా రక్షణ, మహిళా సంరక్షణ కోసం ఉద్దేశించబడిన ఒక హెల్ప్ లైన్, నేషనల్ హెల్ప్ లైన్. దీన్ని ఎవరు లాంచ్ చేశారు లాస్ట్ వీక్? స్మృతి ఇరానీ గారు, శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ మంత్రి ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో. సో అలా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ వారు రూపొందించిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ లేదా జాతీయ హెల్ప్ లైన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మొబైల్లో కూడా సేవ్ చేసుకోవాల్సిందే. సో అలాంటి అంశంతో ఇటీవల వార్తలు నిలిచింది. సో ఈ అన్ని అంశాలను కూడా లింక్ చేసుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడగవచ్చు. ఎందుకంటే ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది, ఈ జాతీయ హెల్ప్ లైన్ చూసాము. అండ్ ఈరోజు తన చైర్పర్సన్ ఎవరైతే ఉంటారో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ యొక్క టెన్యూర్ ఎక్స్టెన్షన్ మరొక 3 ఏళ్లు కూడా 2024 సంవత్సరం వరకు ఎప్పుడైనా ఏ ప్రశ్న అయినా, ఏ పోటీ పరీక్షలైనా కూడా నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి సంబంధించి ప్రస్తుత చైర్పర్సన్ ఎవరనగానే రేఖా శర్మ గారు గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి మహిళగా మరొక మహిళ వార్తలు నిలిచారు. తన పేరేంటంటే ధృతి బెనర్జీ. పేరు గుర్తుంచుకోండి, ధృతి బెనర్జీ గారు మొట్టమొదటి మహిళా డైరెక్టర్ గా వార్తలు నిలిచారు. ఒక సంస్థకి సంబంధించి, భారతదేశంలో పనిచేస్తున్న ఒక సంస్థ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ZSI అంటాం. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏంటి? మనకు జంతువులకు సంబంధించి పనిచేస్తున్న ఒక సంస్థ, జంతువులకు సంబంధించి సర్వే చేసే ఒక సంస్థ. జూలాజికల్, జంతువులకు సంబంధించి సర్వే చేసే భారతదేశంలో పనిచేస్తున్న సంస్థ. ఈ సంస్థ ఎప్పుడు ఏర్పాటైందంటే 1916లో ఏర్పాటైంది. భారతదేశంలో 1916 సంవత్సరం జూలై మాసంలో కోల్కతా కేంద్రంగా ఏర్పాటైన సంస్థ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం భారతదేశంలో 16 రీజనల్ సెంటర్స్ ఉంది ఈ సంస్థకి సంబంధించి. మనకు చాలా ప్రాంతాలు ఉన్న రీజనల్ సెంటర్స్, అలా దేశవ్యాప్తంగా 16 రీజనల్ సెంటర్స్ లో పనిచేస్తున్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇక్కడ కోల్కతా. సో అలా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఈ సంస్థ ఏర్పాటైనప్పుడు ఆల్మోస్ట్ 100 ఇయర్స్ దాటిపోయింది. ఇంకేంటి 105 సంవత్సరాలు ముగిసింది. అలాంటి 100 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి కూడా ఈ సంస్థకి డైరెక్టర్ హోదాలో, ఈ సంస్థకి హెడ్ హోదాలో, చీఫ్ హోదాలో ఒక్క మహిళ కూడా లేరు. అలాంటిది ఈ రోజు ధృతి బెనర్జీ గారు వార్తలు ఇచ్చారు. సో ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మొట్టమొదటి ఏకైక ఇలాంటి అంశాలు ఇటీవల వార్తలు ఇస్తే ఖచ్చితంగా ప్రత్యక్షత చూపండి. సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి ఇటీవల మొట్టమొదటి మహిళా డైరెక్టర్ గా వార్తలు నిలిచిన పర్సన్ పేరు ఏంటి అన్నారు అనుకోండి, ధృతి బెనర్జీ గారు. ప్రస్తుతం తాను ఆ సంస్థ ఏదైతే ఉంటుందో ఇందులో ఒక మెంబర్ గా పనిచేస్తున్నారు, సైంటిస్ట్ గా పనిచేస్తున్నారు, జూ జియోగ్రాఫర్ గాను మరియు టాక్సానమీకి సంబంధించి ప్రావీణ్యం ఉన్న ఒక మహిళ. సో ఒక సైంటిస్ట్ అని గుర్తుంచుకోండి, ధృతి బెనర్జీ గారు. అండ్ 1916లో ఏర్పాటైన ఈ సంస్థ మహిళలను ఎప్పటి నుండి హైర్ చేసుకుంటుంది, మహిళా శాస్త్రవేత్తలను ఎప్పటి నుండి ఈ సంస్థకి తీసుకుంటుంది అంటే 1949 నుండి. అంటే ఆల్మోస్ట్ 3 దశాబ్దాల పాటు ఈ సంస్థలో మహిళలు లేరు చరిత్రలో. అలాంటిది 1960 to 1949 వరకు అసలు ఈ సంస్థలో ఒక్క మహిళ కూడా పనిచేయలేదు. 1949 ఇయర్ నుండి మాత్రమే మహిళా సైంటిస్టులను హైర్ చేసుకుంటున్న ఈ సంస్థ ఈరోజు ఈ సంస్థకి ఒక డైరెక్టర్
హోదాలో కూడా మహిళా వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి. సో ఈ సంస్థ గురించి మనం చర్చించుకోగానే ఏ మంత్రిత్వ శాఖ గుర్తుకు రావాలి, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది అంటారు. సో మనకి ఇక్కడ జూ అంటున్నాను, జంతువులకి సంబంధించి అంటున్నాను, వన్యప్రాణికి సంబంధించి, పర్యావరణానికి సంబంధించి భారతదేశంలో పనిచేస్తున్న మంత్రిత్వ శాఖ ఏంటి? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు కన్సర్న్ మినిస్ట్రీ ఉంటుంది కదా, ఆ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి మొట్టమొదటి మహిళా డైరెక్టర్ గా ఈరోజు ధృతి బెనర్జీ గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసిందని గుర్తుంచుకోండి, కన్సర్న్ మినిస్ట్రీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ధృతి బెనర్జీ గారు. అండ్ నెక్స్ట్ శంకర్ సుబ్రహ్మణ్యము లేదంటే బాబు నారాయణ్ అని గుర్తుంచుకోండి. బాబు నారాయణ్ యాక్చువల్ గా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వాడు. కేరళ రాష్ట్రంలో జన్మించాడు, పాలక్కడ్ జిల్లాలో. కానీ మహారాష్ట్ర తరపున గుర్తింపు పొందిన ఒక ఆటగాడు, క్రీడా దిగ్గజం అని గుర్తుంచుకోండి. సో క్రీడా దిగ్గజం అనగానే తనకు సంబంధించి కన్సర్న్డ్ స్పోర్ట్ గుర్తుకు రావాలి. ఏ స్పోర్ట్ అంటే ఫుట్బాల్ క్రీడ. సో ఫుట్బాల్ క్రీడలో గుర్తింపు పొందిన ఒక ఆటగాడు, గోల్ కీపర్ గా గుర్తింపు పొందిన ఆటగాడు. గోల్ కీపర్ అంటే ఏదైతే నెట్ దగ్గర ఉంటారు కదా, కాపలా కాస్తారు కదా, సో గోల్ కీపర్. సో భారతదేశ చరిత్రలో ఒక గోల్ కీపర్ గా, ఫుట్బాల్ గోల్ కీపర్ గా గుర్తింపు పొందిన శంకర్ సుబ్రహ్మణ్యం గారు ఈరోజు మరణిస్తూ వార్తలు నిలిచారు. తనకు సంబంధించి ఇంపార్టెంట్ ఇయర్స్ 1956 అండ్ 1960, 1964, 1956, 1960 ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో, ఒలింపిక్స్ లో భారతదేశం తరపున ఫుట్బాల్ జట్టు ఉంటుంది కదా, ఆ ఫుట్బాల్ జట్టుకి గోల్ కీపర్ గా విధులు నిర్వర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. అండ్ 1964 ఏషియన్ గేమ్స్ ఉంటాయి కదా, ఏషియన్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ లో భారతదేశం తరపున గుర్తింపు పొందిన ఒక గోల్ కీపర్. అండ్ 1964 సంతోష్ ట్రోఫీ అనగానే ఏ క్రీడ గుర్తు కావాలి? ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీలో మహారాష్ట్ర విజయం సాధించింది. ఆ విజయం వెనుక ఉన్న గోల్ కీపర్ ఈరోజు వార్తలు నిలిచిన శంకర్ సుబ్రహ్మణ్యం గారు. 1964 సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ విజేత మహారాష్ట్ర తరపున ఆడిన ఆటగాడు. కేరళలో జన్మించాడు కానీ మహారాష్ట్ర తరపున మాత్రం గుర్తింపు పొందిన ఆటగాడు. ఇటీవల అనారోగ్య సమస్యలతో, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ మరణించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రకాష్ చంద్ర గారు వార్తలు నిలిచారు. ప్రకాష్ చంద్ర ఈరోజు తన పదవీ కాలం పొడిగింపు సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. ఆ పదవీ కాలం సంబంధించి పెద్ద ఇంపార్టెంట్ కాదు ఆర్బిఎల్ బ్యాంక్, కాకపోతే ఈ పర్సన్ ఇంపార్టెంట్. 1973 1973 క్యాడర్ ఐఆర్ఎస్ అధికారి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్. ఐఆర్ఎస్ అనగానే ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించి కీలకమైన విధులు నిర్వర్తిస్తారన్నట్టు. ఐఆర్ఎస్ అంటే మనకు సివిల్స్ జాబితా ఉంటుంది, పోస్టులు ఉంటాయి కదా, ఆ పోస్టులో ఒక ఉన్నత పోస్టు. ఎగ్జాంపుల్ అరవింద్ కేజ్రీవాల్ మాజీ ఐఆర్ఎస్ అలాంటిది. సో అలా మాజీ ఐఆర్ఎస్, రిటైర్డ్ ఐఆర్ఎస్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కీలకమైన విధులు నిర్వర్తించారు. ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలో కానివ్వండి, అట్ ద సేమ్ టైం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పరిధిలో కానివ్వండి, అండ్ సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్, ప్రత్యక్ష పన్నులకి సంబంధించి ఒక బోర్డు ఉంది కదా, ఆ సంస్థకి డైరెక్టర్ గా చీఫ్ గా విధులు నిర్వర్తించిన పర్సన్. సో అలా ఒక ఐఆర్ఎస్ అధికారి వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించి అండ్ వివిధ ప్రభుత్వాలకు సంబంధించి, ఢిల్లీ ప్రభుత్వంలో కూడా సలహాదారుగా విధులు నిర్వర్తించిన ఇతను ప్రస్తుతం ఆర్బిఎల్ బ్యాంక్, దీని అంతకుముందు రత్నాకర్ బ్యాంక్ అనేవారు. సో ప్రస్తుతం ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. మహారాష్ట్రలో ఏర్పడిన బ్యాంకు, ముంబై కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు ఆర్బిఎల్ బ్యాంకు, ఒకప్పుడు రత్నాకర్ బ్యాంక్. ఈ ఆర్బిఎల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ ఆర్బిఐకి, ముఖ్యంగా ఆర్బిఎల్ కి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్పర్సన్. అలాంటి ఈ పదవిని ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఇటీవల బోర్డు మీటింగ్ జరిగింది ఆర్బీఐకి సంబంధించి. ఆ బోర్డు మీటింగ్ లో ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. సో ఆర్బిఎల్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకు, ప్రస్తుతం ఈ బ్యాంకుకి సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ పార్ట్ టైం చైర్పర్సన్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రకాష్ చంద్ర గారు, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి గారి పదవీ కాలం పొడిగింపును మరొక 3 ఏళ్ళు చేస్తున్నామని చెప్పేసి ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఇక్కడ ఆర్బీఐ ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఈ నియామకం కానివ్వండి, టాపిక్ అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, కాకపోతే ప్రకాష్ చంద్ర గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి అంతగా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది, ఇంపార్టెంట్ పుస్తకం, చరిత్రలో జరిగిన కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని రూపొందించబడిన పుస్తకం. ఆ పుస్తకం పేరు ఏంటంటే ఏ బేగం అండ్ ఏ రాణి. ఏ రాణి అనే ఒక పుస్తకం పేరు గుర్తుంచుకోండి. ఈ బేగం ఎవరంటే హజరత్ మహల్ బేగం. సో హజరత్ మహల్ మరియు రాణి ఎవరంటే లక్ష్మీబాయి, రాణి లక్ష్మీబాయి. ఈ పుస్తకం యొక్క పూర్తి పేరు ఇప్పుడు గుర్తుంచుకోండి. ఏ బేగం అండ్ ఏ రాణి. ట్యాగ్ లైన్ ఏంటి? హజరత్ మహల్ బేగం అన్నట్టు. హజరత్ మహల్ అండ్
లక్ష్మీబాయి ఇన్ 1857 1857 ఈ సంవత్సరం వినగానే మనకు టక్కున గుర్తుకు రావాలి సిపాయిస్ రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు అంటాం. కొన్ని పుస్తకాల్లో సిపాయిస్ మ్యూటినీ అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి ఇంపార్టెంట్ మెయిన్స్ లో కూడా అడుగుతారు. సిపాయిస్ రివోల్ట్ ఏదైతే ఉంటుందో సిపాయిల తిరుగుబాటుకు సంబంధించి అందులో వీరిద్దరి పాత్ర ఏంటి, వీరి సమస్యలు ఏంటి, అసలు ఎందుకు వీరు ఈ యుద్ధంలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది, ఇలాంటి అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం. ఆథర్ పేరు ఏంటంటే రుద్రాంశు ముఖర్జీ. రుద్రాంశు ముఖర్జీ, రుద్రాంశు ముఖర్జీ, రుద్రాంశు ముఖర్జీ. రుద్రాంశు ముఖర్జీ గారు రాసిన ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న పుస్తకం ఏ బేగం అండ్ ఏ రాణి, హజరత్ మహల్ అండ్ లక్ష్మీబాయి ఇన్ 1857. మనకి 1857 ఆ సిపాయిస్ రివోల్ట్ సంబంధించి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న. యాక్చువల్గా పేరుకు మాత్రమే సిపాయిల తిరుగుబాటు, కానీ అందరికీ కారణాలు ఉన్నాయి. అందులో హిందూ వర్గం పార్టిసిపేట్ చేసింది, జమీందారులు పార్టిసిపేట్ చేశారు, రాణులు పార్టిసిపేట్ చేశారు. వీళ్ళ కారణం ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్. డల్హౌసీ తీసుకొచ్చిన సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ ఏదైతే ఉంటుందో ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తూ వీరు కూడా పార్టిసిపేట్ చేశారు. కానీ పేరుకు మాత్రం సిపాయిల తిరుగుబాటు మాత్రమే. అన్ని వర్గాల ప్రజలు పార్టిసిపేట్ చేసిన, బ్రిటిష్ వారిని వ్యతిరేకిస్తూ చేసిన మొట్టమొదటి స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొనవచ్చు. అలాంటి 1857 సిపాయిస్ రివోల్ట్ లో ఈ ఇద్దరి పాత్ర, ఈ ఇద్దరు రాణుల పాత్ర ఏంటి? ఒకరు బేగం అండ్ ఒకరు రాణి. ఆ ఇద్దరు ఎవరు? హజరత్ మహల్ అండ్ లక్ష్మీబాయి. వీరిద్దరి పాత్ర ఏంటి, ఏ రకంగా వీరోచిత పోరాటం చేశారని చెప్పేసి ఇతివృత్తంగా రాయబడిన పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్ వారు ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. హిస్టరీకి సంబంధించి ఇంపార్టెంట్, ఇది రెఫరెన్స్గా వాడుకోవచ్చు. సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పుస్తకం. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.